హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, నేనైతే ప్రజెంట్ హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ మంజీరాబాద్ నుంచి లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ మన గోల్ వచ్చేసరికి గోల్కొండకి అయితే మనం హైటెక్ సిటీ రూట్ నుంచి వెళ్తున్నాం. మీకు తెలుసు అనుకుంటా ఈ రూట్ జేఎన్టీ టు హైటెక్ సిటీ రూట్. ఇది మనమైతే ప్రజెంట్ మంజీరా మాల్ వైపు ఉన్న బ్రిడ్జి మీదుగా ట్రావెల్ చేస్తున్నాం. మనకు తెలిసిందే మంజీరా మాల్ని ఈ మధ్య వేరే కాంట్రాక్టర్ తీసుకున్నట్టున్నారు, నెక్సెస్ మాల్ అని. అక్కడ నేను కూడా చూడొచ్చు. మనం ప్రజెంట్ బ్రిడ్జి మీద అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. మనం అలా ట్రావెల్ చేస్తూ లొకేషన్స్ చూసుకుంటూ వెళ్దాం. పదండి, లెట్స్ గో. Go fast, don't go slow, hit the gas, watch me go. Just sit back, enjoy the show. We're pushing 100 vertigo. We're spitting out, yeah, we're spitting out. మనం హైదరాబాద్ ట్రాఫిక్ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ పోయే రూట్లో మనకి ఎప్పుడు తెలిసిందే ఈ బ్రిడ్జి వచ్చేసరికి దగ్గర 1 hour 40 minutes పడుతుంది. ఇది క్రాస్ చేయాలంటే బ్రిడ్జ్ క్రాస్ చేయాలంటే ఇవైతే రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కూడా చూడొచ్చు మీరు. దగ్గర నేను 3.5 years బ్యాక్ వచ్చినప్పుడైతే అప్పుడు ప్రజెంట్ Go fast, don't go slow, hit the gas, watch me go. Just sit back, enjoy the show. We're pushing 100 vertigo. We're spitting out, yeah, we're spitting out. ఇప్పుడైతే చూడొచ్చు మనం సైబర్ టవర్స్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నాం సైబర్ టవర్స్. అండ్ సైబర్ టవర్స్ యొక్క హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఎలా ఉందో చూడొచ్చు. కష్టం అన్ని కంపెనీలే. హైటెక్ సిటీ దగ్గర మనము కింద ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తాము. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి అవతలకి వెళ్ళినప్పుడు మనకి పక్కన మహేష్ బాబు యొక్క మాల్ ఐకియా అనేది ఉంటుంది. ఐకియా అది మహేష్ బాబు గారి ఒక మాల్. పక్కనే కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఎక్స్ట్రా మొత్తం చాలా వరకు ఉంటాయి. అవి మనం చూడొచ్చు బిల్డింగ్స్ అన్నీ. ఐకియా చాలా పెద్దది మాల్ వచ్చేసరికి. చూడొచ్చు ఎంత డిస్టెన్స్లో ఉందో. దగ్గర బ్రిడ్జి దగ్గర నుంచి అవతల ఈ కంపెనీలు చూడొచ్చు. బిల్డింగ్ మొబైల్లో తీద్దామన్నా కానీ కుదరట్లేదు. మన దగ్గర అయితే ట్రైపాడ్ లేదు. ప్రజెంట్ మొబైల్ హ్యాండ్ తోటి అయితే చేస్తున్నా. మొత్తం షేక్ అయితే రావచ్చు, మనం చెప్పలేము. Go fast, don't go slow, hit the gas, watch me go. Just sit back, enjoy the show. We're pushing 100 vertigo. We're spitting out, yeah, we're spitting out. We're spitting out, yeah, we're spitting out. Ladies and gentlemen, You drink the Kool-Aid and now you're drunk, making you loop, knock you out for punch. You liquid stupid, you getting crunk. You drink the Kool-Aid and now you're drunk. గోల్కొండకి అయితే ఫైనల్గా ఎంటర్ అయిపోయాం. మనకి పక్కనే పార్కింగ్ స్లాట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకుని ఆ బైక్ పార్క్ చేసాం. అలాగే అక్కడ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ట్రెండింగ్గా ఉంటుందని ఒక టోపీ ఒకటి తీసుకున్నాను. అందులో ఎండలు బాగా మండిపోతున్నాయని అక్కడే టోపీ తీసుకొని నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు బ్యాగ్ అయితే చెకింగ్ అయిపోయింది. మన బ్యాగులు అయితే చెకింగ్ చేశారు. మనమైతే ఏం తీసుకోవట్లేదు. జస్ట్ ఓన్లీ 2 వాటర్ బాటిల్స్ 1 టవల్ మాత్రమే. అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకోవాలి. మనం టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనమైతే టికెట్ కౌంటర్కి అయితే వచ్చాము. టికెట్ కౌంటర్ దగ్గర మన దగ్గర క్యాష్ లేదు, అంతా ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ఆన్లైన్ చేసాం. అక్కడ ఉన్న బోర్డు మీద స్కానర్ ఇచ్చారు. బోర్డు మీద ఉన్న స్కాన్ చేసి మనం టికెట్స్ వేసి తీసుకున్నాం. జనరల్గా క్యాష్ పరంగా అయితే 25 రూపీస్, ఆన్లైన్ పేమెంట్ చేస్తే 20 రూపీసే పర్ పర్సన్ అడల్ట్కి. ఓన్లీ ఇండియన్ పర్సన్స్. ఫారినర్స్కి ఎంత ఉందో మనకైతే తెలియదు. మనమైతే ఎంట్రీ అయ్యేటప్పుడు మటుకు ఇక్కడ టికెట్ కలెక్టర్ ఒకసారి చెక్ చేస్తాడు మనకి ఎంత అన్నది. ఇక్కడైతే స్పాట్ చూడొచ్చు మనం, లోపల ఎంట్రన్స్ స్పాట్. వెల్కమ్ టు గోల్కొండ ఎంట్రన్స్ గేట్. మీరు చూడొచ్చు గేట్ ఎంత పెద్దగా ఉందో. మనకి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అనేది ఒకే వైపు ఉంటుంది ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి.
ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం. చూడొచ్చు మనం. మనం ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ స్ట్రక్చర్స్ అనేది భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనమైతే పైకి వెళ్ళాలి. ఒకసారి చూద్దాం. మనం లోపల ఎంట్రీ ఇవ్వగానే మనకైతే ఈ స్ట్రక్చర్ అయితే కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఇదంతా మంచిగా పెయింటింగ్ చేసి ఈ మధ్య రీమోల్డింగ్ చేసినట్టుగా ఉంది. కాకపోతే మనకి డౌన్లో వేరే విధంగా ఏమైనా ఉండొచ్చు, చూద్దాం. ప్రజెంట్ ఇదైతే ప్రస్తుతానికి చూసేదానికి బాగుంది. 4 వైపులా మరి హోల్డింగ్కి ఏవో సంథింగ్ పెట్టారు, చూడొచ్చు అక్కడ హోల్డ్ చేయడానికి. మనకైతే డౌన్లో మెయిన్ అయితే కనిపిస్తుంది, రాక్స్తో కట్టింది. చూడొచ్చు ఇదే రాక్స్తో కట్టిన గోల్కొండ యొక్క నిర్మాణం అనేది దీనిపైన ఆధారపడి నిలబడి ఉంది ప్రజెంట్. ఇక్కడ నుంచి చాలా దూరం వరకు ఉంది. ఇది మనకి అప్పట్లో ఏ మెటీరియల్ వాడారో మనకు తెలియదు, కానీ అది నిలబడడానికి కాకపోతే పిచ్చి మటుకు బాగా ఉపయోగపడ్డది అనమాట. నేనైతే వాళ్ళకి ఎంట్రీ గేట్ నుంచి మనకి లోపలికి వచ్చే దారి వరకు మొత్తం ఇలాగా రాక్స్తో కట్టబడి ఉంది. మొత్తం చూడొచ్చు. మనకి ఇక్కడ నుంచి అంత లాంగ్ డిస్టెన్స్ వరకు ఉంటుంది. మొత్తం ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఎందుకోసం ఉపయోగించే వాళ్ళో మనకు అంతగా ఐడియా లేదు, కానీ పైన కింద కానీ పిల్లర్లు కానీ ఎవ్రీథింగ్. అండ్ పైన స్లాబ్ల టైప్లో అసలు రాక్స్ని అసలు ఎలా నిలబెట్టారనేది ఆశ్చర్యకరం. స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది. చెప్పాను అనుకుంటా, ఇందాక ఇంట్రెస్టింగ్గా కనపడిందని. అది పక్కనే ఉంది, దీని పక్కనే. అదంతా ప్లాస్టింగ్ చేసి అంత పెయింటింగ్ రీమోల్డింగ్ చేసినట్టు. కాకపోతే ఇక్కడ ఉంది ఒరిజినల్ది. నాకు తెలిసినంత వరకు అది అప్పటి నుంచి ఆ కాలం నుంచి ఇలాగే ఉందని నేను అనుకుంటున్నాను. నేనైతే ఆ పక్కది మటుకు ఈ మధ్య మన వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు చేంజ్ చేసి, కానీ బాగుంది. మనమైతే చూడొచ్చు. ఇక్కడ చప్పట్లు కొడితే రీసౌండ్ వస్తుంది. ఎక్కడ అక్కడికి వస్తుంది. మేము ఈ స్ట్రక్చర్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాకైతే బాగా చీకటిగా ఉంది. వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. మొత్తం డార్క్గా ఉండడం వల్ల ఏమీ అసలు కనిపించట్లేదు. చూడొచ్చు బ్యాక్ సైడ్ మీకు లైటింగ్ అనేది ఒకసారిగా పడుతుంది, అందులోనే కనిపించట్లేదు సరిగ్గా. అక్కడే గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. మా బ్రో అయితే అక్కడికి పోయి చూడమని నేనైతే చెప్పా. అక్కడికి వెళ్ళి ఆ స్మెల్కి అవి చూసి తట్టుకోలేక మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసాడు. అక్కడ కొంచెం సౌండింగ్ కానీ ఆ స్మెల్ కానీ అసలు ప్రతి ఒక్కరిని అసలు అట్రాక్ట్ చేయట్లేదు. కొంచెం భయంకరంగా ఉందనుకోవచ్చు. ఎలా వచ్చేస్తున్నాడో చూడొచ్చు. మా బ్రో తట్టుకోలేకపోయాడు. ప్రతి ఒక్కరు చెప్తుంటారు గోళ్ళకి చెవులు ఉంటాయిరా, జాగ్రత్త, ఎక్కడ ఏది పడితే అక్కడ మాట్లాడద్దు అని. మనం ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడొచ్చు. అది అంతా సౌండ్ సిస్టమేటిక్గా ప్రిపేర్ చేయబడిందని అంటారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే అక్కడ చూడొచ్చు మనకి స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అదంతా సౌండ్ ప్రూఫ్ అంట. సౌండ్ ఇక్కడ మనం సౌండ్ చేస్తే అక్కడ బయట పైకి కానీ ఎక్కడికైనా రీసౌండ్గా వినిపిస్తుందని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. నేను కూడా ఒకసారి టెస్ట్ చేశాను పక్కన ఉన్న వేరే స్ట్రక్చర్ దగ్గర. మీకు ఆ వీడియో కూడా దీంట్లోనే ఉంది, కావాలంటే చూడరు. అది కూడా చూపిస్తాను మీకు. ఆ స్ట్రక్చర్ యొక్క సౌండ్ ఎలా వస్తుంది అన్నది. మనం అక్కడికైతే వెళ్తున్నాం ప్రజెంట్. అక్కడే మనం టెస్ట్ చేయబోతున్నాం. పదండి వెళ్దాం. అది ఎందుకుందో తెలీదు, దాని లోపల ఏమవుతుందో చూసే ప్రయత్నం చేయాలని తెలియదు. కోట యొక్క అద్భుతంగా డిజైన్గా అప్పట్లోనే ఇంత చిన్న మోడల్గా తీర్చిదిద్దారంటే మామూలు విషయం కాదు. అలా చేయడం అంటే చాలా కష్టం. నాకు తెలిసి బిల్డ్ చేయడానికి కూడా చాలా కష్టపడి ఉంటారు. అంతా మీరు ఇంకా చూడొచ్చు. అక్కడ మట్టితోటి ప్లాస్టింగ్ చేసిన గోడ ఇంకా అలాగే ఉంది. అక్కడ కనపడుతుంది కదా రెడ్ కలర్లో. అది ఇంకా ఊడిపోతూ ఉంది. ఈ మధ్య వర్షాలు పడే కొద్దీ కొంచెంగా పోతూ ఉండొచ్చు, చెప్పలేం.
చెప్పాను కదా ఇందాక తీసింది సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ టెస్ట్ చేస్తానని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చి సేమ్ అలాగే మొత్తం డిజైన్ కానీ మోడల్ కానీ అంత పర్ఫెక్ట్గా సేమ్ అలాగే చేసున్నారు. ఇక్కడైతే నేను టెస్ట్ చేసి చూపిస్తాను. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సౌండ్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడొచ్చు, నేను క్లాపింగ్ అయితే చేస్తాను. సౌండ్ వినొచ్చు. బాగుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మాట్లాడినా కానీ తీసాను. చూడొచ్చు. మనమైతే ప్రజెంట్ గోల్కొండ చుట్టూ కట్టిన వాల్ దగ్గర అయితే మనం ఉన్నాం. హైట్ చూడొచ్చు ఎంత ఉందో. హైట్ దగ్గర ఒక 30 feet వరకు ఉంది పైకి. అలాగే చుట్టూ ఇది గోల్కొండ ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్కి చుట్టూ ఉంది. ఈ లాంగ్ అయితే బాగానే ఉంది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. ఎంట్రీ అవ్వడానికి మటుకు ఇక్కడ ఏమీ లేదు. మరొకటి మనకైతే ఇప్పుడు కూలిపోయి ఉన్నాయి కాబట్టి వాల్స్ మనము వెళ్ళొచ్చు. అక్కడ మనం అయితే ఎంట్రీ వైపున వెళ్ళేటప్పుడు మనకి పిరంగులు అయితే కనిపిస్తాయి. పిరంగులు అక్కడ అటాచ్ చేసి పెట్టారు వీళ్ళైతే. అది రియల్ పిరంగులే, కాకపోతే వాటికి చక్రాలు ఉండేవి. అంటే చూడొచ్చు మనకి అక్కడ అడ్జస్ట్ ఉండేది. ఇక్కడ మన యొక్క ఆ పిరంగు సైజు కూడా చూడొచ్చు ఎంత ఉంటుందో. మన ఆ బాల్ వచ్చేసరికి వాటిలో నా యొక్క చేతి యొక్క అరచేయి అంత ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఆ గుండుతోటి మనకి యుద్ధాలు చేసేవాళ్ళు అప్పట్లో. అది అక్కడ ప్రజెంట్ అయితే సెట్ చేసి పెట్టారంతే. అది చక్రాలు తగిలించుకొని వాటికి పోయేవాళ్ళు. అంటే అటు ఇటు తిప్పి అడ్జస్ట్ చేసి తిప్పడానికి వీలుగా ఉండే విధంగా ఉండేవి అవి. అవి వాళ్ళు తీసేసి జస్ట్ అటాచ్ చేసి వదిలేశారు అక్కడైతే ప్రజెంట్ వాళ్ళు. ఇక్కడ కూడా కొంచెం గుర్తులు రాశారు ఏమేమి ఉన్నాయో చూడ. దీనికైతే గుర్తు చిన్నది ఇచ్చారు. అలాంటివి ఇక్కడ 1, 2 నేను కింద నుంచి అయితే పైకి నడుచుకుంటూ పైకి మెట్లెక్కుతూ వస్తున్నాను. ఉండే కొద్దీ ప్రతి చోట వాల్స్ అవి గోడలు అనేవి రాళ్ళతో కట్టుబడి కొండ రాళ్ళపైన ఎలా కట్టారో కానీ బాగానే కట్టారు. అది చుట్టూ చూడొచ్చు. ప్రతి ఎంట్రన్స్కి వాల్స్ అనేవి ఉన్నాయి. పైకి వెళ్ళే కొద్దీ ఈ మెట్లు గోడలు అనేవి వచ్చాయి. అందులో ఇక్కడ మనకి వినొచ్చు 7 బావులు అనేవి ఉన్నాయి అన్నారు. 7 బావుల్లో ఇదిగో నేను ఒక బావి చూపిస్తాను మీకు. ఇదే బావి. వాటర్ వచ్చేసరికి మనకి వీళ్ళు స్టోర్ ఎలా చేస్తారంటే వాన పడ్డప్పుడు వచ్చే వాటర్ని అక్కడ హోల్ నుంచి దాంట్లో బావిలో పడేవి. ఆ వాటర్ కోసం మళ్ళీ ఆ మెట్ల మీద నుంచి కింద దిగి తెచ్చుకునేవాళ్ళు ఆమె వాటర్ అనేవి. మనకైతే శివాలయం టెంపుల్ ఒకటి కనపడుతుంది కరెక్ట్గా కొండ పక్కన. అది కూడా ట్రీ ఒకటి ఉంది మంచిగా నీడకి కూర్చోడానికి. చూడొచ్చు మనం టెంపుల్ని అయితే లోపల. అలాగే మనమైతే ఫైనల్గా పైకి అయితే ఎక్కేసాం. వచ్చేసాం పైకి వెళ్ళి కోట దగ్గరికి పోయి చూసేసి వద్దాం. కోటకు వచ్చేసాం. మెట్లు బాగా స్ట్రైట్గా ఉన్నాయి పైకి ఎక్కుదామంటే. చిన్నగా కాదు, ఆ తల తగిలిద్ది చూడు. ఒంగోలేమో నీకు తగలదు, నాకు తగిలిద్ది. One
opens while another one closes. That's how it always goes. One heart's breaking while another one is mending. It's all in the ebb and flow. If I had to, I could go it alone, but I don't ever need to, because I have a home, somewhere to run to. I could live alone in the woods, not a single sound, but I would never feel alone, because you've become my home. These windows could shatter to the ground, these walls could fall right down, the lights could all burn out, because this house is not my home. Crumble into dust, I don't need that much, I don't need to roam, because you've become my home. One step forward follows one step backwards. That's what it takes to grow. One life left is another that's just starting, and that's just the way it goes. If I had to, I could go it alone, but I don't ever need to, because I have a home, someone to run to. I could live alone in the woods, not a single sound, but I would never feel alone, because you've become my home. These windows could shatter to the ground, these walls could fall right down, the lights could all burn out, because this house is not my home. Crumble into dust, I don't need that much, and I don't need to roam, because you've become my home. Because you've become my home. You've become my home. You've become my home. ఫైనల్గా అయితే గోల్కొండ ట్రిప్ అయితే పూర్తి చేసాం. బ్రో నేను కలిసి ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చేసాం, బయటికి కోట బయటికి చూడొచ్చు గ్రీనరీ ఎలా ఉందో. అది మన ఎగ్జిట్ పాయింట్. వెళ్ళిపోతున్నాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.